16వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథము మరి 16వ అధ్యాయములో ప్రియా దేవుని బిడ్డలారా 16వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని మాటలు చదవండి. అమ్మా వినడకయ్య. విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడి అమ్ముకొను తొయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మ పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఇది లుదియా అను స్త్రీ విషయంలో ఆమె జీవితంలో వచ్చిన ఆమె కుటుంబంలో వచ్చిన క్రిస్మస్. హల్లెలూయా. ఏమండి, వాళ్ళు నదీ తీరాన అక్కడ ప్రార్థన జరుగుతుందని వీళ్ళు పౌలు శీలలు మొదలగు వారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచున్నారు. ఆమె అప్పటికే దైవభక్తి కలిగిన స్త్రీ, కానీ యేసుక్రీస్తు అంటే తెలియదు. హల్లెలూయా. దైవభక్తి ఉండదు కదా, చాలా మందికి దైవభక్తి ఉంటుంది కానీ యేసుక్రీస్తు అంటే తెలియదు. వేరే రకమైన భక్తి కలిగి ఉంటారు చాలామంది. హల్లెలూయా. చాలా నిష్ఠగా ఉంటారు, చాలా విశ్వాసంగా ఉంటారు, చాలా మరి భక్తిగా ఉంటారు, కానీ అసలైన రక్షకుడు తెలియదు. కానీ ఆమె భక్తి కలిగిందే కానీ యేసు ప్రభువు తెలియదు. అయితే వారు వాక్యమును బోధించుచుండగా ఆమె వినుచుండెను. దేవుడు ఆమె హృదయము తెరిచాడు. హల్లెలూయా. దేవుడు, ప్రియా దేవుని గమనించండి అయ్యా, తినండి. నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, లేకుండా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నీవు కానీ నేను కానీ ఎట్లుండాలంటే దైవభక్తి కలిగినటువంటి వారముగా ఇక్కడ ఉండాలి. హల్లెలూయా. రెండోది వినే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఈ దేవుని వాక్యం మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి, వేరే విషయాల మీద పెట్టకూడదు. చాలామంది ఈ మధ్య ఏమైందంటే అసలు దేవుని వాక్యమే మనసులోకి ఎక్కించుకోవటంలా. మనకు డబ్బులు ఉన్నాయి, పెద్ద సెల్లులు కొనుక్కుంటాం. ఏమండి, ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఫోన్ల మినిస్టర్ ఎక్కువవుతుంది. అంటే ఫోన్ ఉండటం తప్పు కాదు. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత నీ మనసు అంతా ఎక్కడ ఉండాలా? దేవుని మీద. అందువల్ల నువ్వేం చేయాలంటే ఫోను స్విచ్ ఆఫ్ చేయాలి. హల్లెలూయా. సైతాను గాడు నీకు ఫోన్ చేస్తాడు నిన్ను రాంగ్ రూట్లో పట్టేయటానికి. ఎవరో ఒకళ్ళ చేత ఫోన్ చేపిస్తాడు. హల్లెలూయా. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. ఏమండి, దేవుని మందిరంలోకి వచ్చినాక నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి, మళ్ళీ బయటకు పోయినాక స్విచ్ ఆన్. నేను ఒకసారి చెప్పా, మన సంస్థ మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభ గారు స్థాపించిన గ్యారా పీటరయ్య గారు ఒకసారి ఇజ్రాయెల్ దేశం పోయాడంట. ఇజ్రాయెల్ దేశం పోతే వాళ్ళ విశ్రాంతి దినం ఏంటంటే శనివారం. వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చారంట. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలోకి వస్తే ఈయన తెలియక సెల్లు కెమెరా ఆన్ చేసి ఫోటోలు తీస్తున్నాడంట. ఫోటోలు తీస్తుంటే వాళ్ళు తీయొద్దండి, సెల్ ఫోన్ నాట్ అలౌడ్, సెల్ ఫోన్ నాట్ అలౌడ్ లేదు, అలౌడ్ లేదు. మేము సెల్ ఫోను ఆడబడేసి వస్తాం మందిరానికి వచ్చేటప్పుడు ఇంట్లో. హల్లెలూయా. వాళ్ళు మనకంటే భక్తిపరులు, వాళ్ళు మనకంటే టెక్నాలజీలో ఇజ్రాయెల్ టెక్నాలజీ ఎవరికి లేదు తెలుసా?
యూట్యూబ్లో కొట్టి చూడండి, వాళ్ళని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆడదురా వీళ్ళకి ఇంత టెక్నాలజీ, ఆడదురా వీళ్ళకి, అసలు ఏదిరా వీళ్ళ కథ అంటే ఏం లేదు, దేవుడిచ్చిన జ్ఞానము. హల్లెలూయా. అంత టెక్నాలజీ వాడే వాళ్ళు కూడా విశ్రాంతి దినమున సెల్ ఫోన్లు అసలు ఇంట్లో పడవేసి స్విచ్ ఆఫ్ చేసేసి ఇంట్లో పడేసి వస్తారంట. మందిరము ఆ రోజంతా అసలు ఓపెన్, ఇంటికి పోయినాక కూడా సెల్ ఫోన్ ఓపెన్ చేయరంట మరుసటి రోజు. హల్లెలూయా. మరి మనం ఎట్లా అయిందంటే సెల్ ఫోన్లు తెచ్చుకుంటాం, ఎవరో ఫోన్ చేయగల హలో 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 ఎవరు అని కొంతమందిని కావాల్సి ఉండి కూడా సెల్ ఫోన్లు ఎటు చెవిలో పెట్టుకొని బయటికి పోతారేమో అనిపిస్తారు. హలో హలో అనుకుంటా, ఎందుకంటే వెళ్ళిపోవాలి. ఇక్కడ కూర్చునేది తక్కువ, వినేది తక్కువ, తేపకు ఒకసారి బయటికి పోయి సెల్ ఫోన్తో మాట్లాడేది ఎక్కువ. ఇంకేం అర్థమైద్ది నీకు? హల్లెలూయా. ఏం ఎక్కుతుంది? చూడండి, ఆమె దైవభక్తి కలిగి ఆమె వినొచ్చుండెను. నువ్వు ఏకాగ్రత కలిగి భక్తి కలిగి వింటున్నప్పుడు దేవుడు నీ హృదయం తెరుస్తాడు. హల్లెలూయా. అంతేగాని నీ మనసు ఇక్కడ లేదనుకోండి, ఇక్కడ కూర్చున్నా కూడా నీ మనసు ఎక్కడో లేదనుకోండి. చాలా కొంతమంది ఎట్లుంటారంటే కూర్చొని కూడా మనస్సు దేవుని మీద ఉండదు. కొంతమంది చిన్నపిల్లలు కూడా అట్లే ఉంటారు. చిన్నపిల్లలు అంటే వాళ్ళకి తెలియదు అనుకో. పెద్దవాళ్ళు కూడా ఇంకా కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు, దావాలు చూస్తుంటారు. పాటరై తొందర ముగిస్తే నాకు అర్జెంట్ పని ఉంది, వేరే వాడు వస్తానన్నాడు, వాడితో పోవాలా, లేకుంటే అడగవాలి. నువ్వు దేవునికంటే ఆదివారం ఎక్కువేది కాకూడదు. నువ్వు అంట కాన్సన్ట్రేషన్ చేయలేకపోతే నీకు వాక్యం అర్థం కాదు. దేవుడు కూడా నిన్ను దర్శించటానికి, దేవుడు నిన్ను దర్శించే సమయాన్ని నువ్వేం చేస్తున్నావంటే వ్యర్థము చేస్తున్నావు. హల్లెలూయా. అటు ఇటు ఆలోచన చేస్తా, నీ మనసు ఎక్కడో పీగుతూ ఉంటుంది, నీ మనసు ఎక్కడో లాగుతూ ఉంటుంది. అట్లా లాగనే కాకండి. హల్లెలూయా. దేవుని మందిరంలోకి వచ్చినాక భక్తిగా ఉండండి, దేవుని మీద మనసు పెట్టండి, చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించండి. అప్పుడు దేవుడిని హృదయము తెరుస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా ఆ బిడ్డ హృదయం దేవుడు తెరిచాడు. వెంటనే ఆ బిడ్డకు రక్షణ. నేను ఎంత భక్తి చేసినా కూడా యేసుక్రీస్తు లేకపోతే నాకు పరలోకము లేదు. యేసుక్రీస్తు మార్గము, యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవము. కాబట్టి నేను దేవుని యొద్దకు చేరాలంటే యేసుక్రీస్తే మార్గం అని అర్థమైంది. ఆమె వెంటనే అంట ఆమెయు ఆమె ఇంటి వారు ఏం చేసినారంట? బాప్తీసం తీసుకున్నారు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెయు ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తీసం తీసుకొని ప్రియాదేవుని రక్షణ పొంది బాప్తీసం తీసుకొని ఆమె ఇంటి వారందరితో ఆనందించారు. అప్పుడు వెంటనే దైవజనులను ఆక్రమణ, నేను దేవుని యందు భయభక్తులు గానదని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడి అని ఆశ్రయం ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళకి ఆశ్రయం లేదు. వాళ్ళు ఎక్కడో సత్రంలో ఉంటున్నారు, సువార్త చేస్తున్నారు. ఆ రోజు నదీ తీరమున ప్రార్థన జరుగుతుంది. అక్కడికి వెళ్ళి అవకాశం వస్తే 4 మాటలు సువార్త చెబుదామని వచ్చారు. దేవుడు ఆమె హృదయం తెరిచాడు. ఆమె వెంటనే రక్షణ పొంది, ఆమె ఆ ఇంటి వారు రక్షణ పొంది ఏమైనారు? దైవజనుల ఇంట్లో చేర్చుకుని తర్వాత ఏమైందో తెలుసా? ఆమె ఇంటిలో సంఘము ఏర్పాటైంది. అపోస్తల కార్యాల్లో మనం చదివితే ముందుకి మరి లుదియమ్మ ఇంటిలో సంఘం వచ్చింది. హల్లెలూయా. ఆమె ఇంటిలోనే సంఘం ఏర్పాటు చేసింది. బోలోయేసురాజుకు. అదే నిజమైన క్రిస్మస్. ప్రియా దేవుని బిడ్డలారా, ఆమె ఇంటి వారు రక్షణ పొంది ఇంకా అనేకులకు మరి ఆమె స్వార్థ అందించడానికి సంఘ కార్యక్రమాలు నడిపించిన ఆమె ఇంటిని దేవుని మందిరంగా ఆమె ఇంటిని ఆమె ఇచ్చేసింది. అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. అలాంటి స్థితి కలిగి మనము క్రిస్మస్ చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డ. హల్లెలూయా. అలాంటి అనుభవం కలిగి మనం క్రిస్మస్ చేసుకుందాం. కానీ ఉత్త క్రిస్మస్ చేసుకుంటే ఏమవుతుందంటే
మనకు ఉపయోగం లేదు, మనకు రక్షణ పొంది మన ఇంటి వారు రక్షణ పొందాలి. హల్లెలూయా. ఇంకొక సందర్భం మనం చూస్తే ముగించుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఇదే 16వ అధ్యాయము మరి 34వ వచనం కూడా చదవండి. మరి అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ 4వ అధ్యాయము 21వ వచనం నుండి, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టువారు కావలెనని తండ్రి కోరుచున్నాడు. ఇక్కడ యేసు ప్రభు చూడండి, తను ఆరాధించువారు యథార్థముగా ఆరాధించాలి. హల్లెలూయా. ఇప్పుడు పండుగ చేసుకునేవారు నిజమైన పండుగ చేసుకోవాలని తండ్రి కోరుతున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ అంటే దేవుణ్ణి ఆరాధించువారు యథార్థమైన ఆరాధన. అంటే కొంతమంది ఎట్లాగా ఆరాధిస్తున్నారు దేవుణ్ణి? ఆ దినాల్లోనే, యేసుప్రభు ఉన్న దినాల్లోనే ఎట్లా ఆరాధిస్తున్నారంటే దేవుడు చెప్పినట్టు, ప్రభు చెప్పినట్టు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, నాకు పాటలు పాడుతున్నారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నదని దేవుడు అన్నట్లుగా, మరి ఆ విధంగా దేవుని హృదయము దేవునికి సమర్పించకుండా, హృదయములో దేవుడు లేకుండా ఆచారముగా దేవుని మందిరానికి వచ్చి ఆరాధిస్తూ ఉన్నారన్నమాట. అందువలన తనను ఆరాధించు వారు అట్లాంటి యథార్థంగా, లేకుంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలి. అలాగే అదే మీనింగ్తో ఆయన పుట్టినరోజు క్రిస్మస్ పండుగ చేసుకునేవారు కూడా ఆ విధమైన నిజమైన క్రిస్మస్ పండుగ చేసుకోవాలని, నిజమైన ఆయనను హృదయంలో చేర్చుకొని జీవితంలో మార్పు చెంది మరి నూతన సృష్టిగా చేయబడి ఆ రక్షణ ఆనందం పొంది అప్పుడు నిజమైన క్రిస్మస్ చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. అంతేగాని మరి ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఆచార సంబంధమైన క్రిస్మస్ నువ్వు ఇంటి మీద స్టారు పెట్టినా పెట్టకపోయినా దేవుడే స్టార్ పెట్టలేదు ఏంద్రా నాయన అన్నాడు. హల్లెలూయా. పెట్టకపోయినా దేవుడేం అడగడు నిన్ను. దేవుడు అడుగుతుంది ఏంటంటే, అసలు నీ హృదయములో నాకు చోటు ఉన్నదా? హల్లెలూయా. నన్ను చేర్చుకున్నావా? నేనిచ్చిన రక్షణ పొందినావా? హల్లెలూయా. అది దేవుడు అడుగుతాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఇంటిలో ఒకవేళ ఇంటికి లైటింగ్స్ వేయకపోతే దేవుడేం అడగడు. చర్చిని డెకరేషన్ చేయకపోతే దేవుడేం అడుగుతాడా? ఏమండి, లైటింగ్ వేయకపోతే దేవుడు అడుగుతాడా? హల్లెలూయా. ఏందిరా లైటింగ్ వేయలేదు ఏందిరా, అసలు మీరు దేవుని పెట్టలేనా, నా పెట్టలేనా, నా పండగ చేస్తున్నారా మీరు అంటాడా? నో. హల్లెలూయా. దేవుడు అడిగేది ఏంటంటే, నేను సిద్ధపరచిన ఇంత గొప్ప రక్షణ నీవు పొంది నీలో మార్పు కలిగి అది నిజమైన క్రిస్మస్. అప్పుడు నీవు నా పుట్టినరోజు నీవు చేసుకుంటున్నావా? అది నిజమైన
క్రిస్మస్గా దేవుడు భావిస్తాడు ప్రియా దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ మనం చేయాలని దేవుడు కోరుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి అలాగా ఆదిమ క్రైస్తవులు చేసుకున్న మొదటి క్రిస్మస్ ఏమిటాయి అంటే ప్రభువును హృదయంలోకి ఇంటిలోకి చేర్చుకొని జీవితం మార్చుకొని వాళ్ళు ప్రభువును బట్టి ఆనందించారు, ప్రభువు ఇచ్చిన రక్షణను పొందారు. అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, అలాంటి క్రిస్మస్ మనం చేసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడని దేవుని వాక్యం మనకు మరి సెలవిస్తూ ఉంది. సరే, ఇంకొక సందర్భాన్ని మనం చూసుకొని ముగించుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అలా చేసిపోయింది, అప్పుడు నా క్రిస్మస్ కాదు. హల్లెలూయా. నేను చూస్తూ ఉండేవాడిని, మా అమ్మమ్మడి పోతూ ఉండేవాడిని, వస్తూ ఉండేవాడిని. అప్పుడు నాకు అర్థమే కాదు. హల్లెలూయా. తర్వాత నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు నాకు క్రిస్మస్ రాలే. హల్లెలూయా. నేను చిన్నప్పటి నుండి క్రిస్మస్లు చూస్తూనే ఉండేవాడిని. అయితే ఏ క్రిస్మస్లు? ఆచార సంబంధమైన క్రిస్మస్లు చేస్తూ ఉండేవాడిని నేను, నా మటు. హల్లెలూయా. రక్షణ లేదన్నమాట, అది విషయం. బోలో యేసు మహారాజుకు. చిన్నప్పుడు క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ప్రియా దేవుని బిడ్డలారా, 3-4 రోజుల ముందు నుంచి మా ఇంట్లో పిండి వంటలు చేసేవాళ్ళు. ఏమండి, ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చినాయి, కానీ అప్పుడు ఏమైందంటే పెద్ద రోళ్ళు ఉండేవి, రోకళ్ళు ఉండేవి. బియ్యం నానబెట్టి దంచి పిండి బట్టి పాకు బట్టి మరి రాత్రంతా అరిసెలు, అత్తరసాలు అంటారు కదా, రాత్రంతా అరిసెలు చేసేవాళ్ళు. నాకు తెలిసిన పండగ అది అప్పుడు. హల్లెలూయా. కాబట్టి అరిసెలు చేసేవాళ్ళు. తర్వాత చెక్కలాలు కదా, చెక్కలాలు శనగపిండి ఆ బియ్యం ఆడించుకొచ్చి అవి ఉంటాయి ఒత్తేటి, అట్లా పెట్టి రాత్రంతా చెక్కలాలు చేసేవాళ్ళు. అది నేను అనుకున్నా ఇదే క్రిస్మస్ అనుకున్నా. హల్లెలూయా. మళ్ళీ ప్రియదేవుడు చర్చికి తీసుకుపోయేవాళ్ళు నన్ను. మా అమ్మ అంటే మా అమ్మ వాళ్ళకి, మా అక్క వాళ్ళకి రక్షణ అనుభవం ఉంది, నాకు లేదు. హల్లెలూయా. వాళ్ళబడి పోయేవాడిని అంతే. కాబట్టి ప్రియదేనా ఆ క్రిస్మస్ రోజు చర్చికి పోయేవాళ్ళు. మరి నేను అదే క్రిస్మస్ అనుకుంటూ వచ్చాను. అయితే అది నిజమైన క్రిస్మస్ కాదు. ఎందుకంటే నా హృదయంలో ఎలాంటి మార్పు లేదు, నా జీవితంలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి నా తర్వాత నేను ప్రియా దేవుని బిడ్డలారా పాపములో పడిపోయాను. లోక స్నేహాలు, చెడ్డ స్నేహాలు, సినిమాలు, తిరణాలు, రికార్డింగ్ డ్యాన్సులు, ప్రియా దేవుని బిడ్డలా ఇక పాపమే. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే పాపము, దొంగతనాలు, ఇంకా రకరకాలైనటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు, ఇలాంటి పాపంలో నేను పడిపోయాను. అయితే నా జీవితంలో ఒక రోజు వచ్చింది, అది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఆ రోజు ఏంటంటే దేవుడు నన్ను దర్శించిన రోజు. హల్లెలూయా. దేవుడు నన్ను దర్శించారు. ఆ రోజు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు నన్ను దర్శించారు. కాబట్టి ఆ రోజు యేసుక్రీస్తు నా హృదయంలోకి వచ్చారు. ఆ రోజు నా జీవితంలో మార్పు వచ్చింది. అనగా నా మనస్సు పాపం మీద నుండి, లోకం మీద నుండి, మరి శాపం మీద నుండి, చెడ్డ పనుల మీద నుండి నా మనస్సు ఎటు తిరిగిందంటే దేవుని మీదకు తిరిగింది. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు ఆ విధంగా నేను నిజంగా ఆ రోజే నా జీవితంలో నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. జక్కయ్యకి ఏ విధంగా ఆ రోజు నిజమైన క్రిస్మస్ వచ్చిందో నా జీవితంలో కూడా ఆ రోజే నాకు నిజమైన క్రిస్మస్ వచ్చింది ప్రియా దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు రాజుకు దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియా దేవుని బిడ్డలారా